భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మార్కోడులో వికలాంగుడు ఓటు విలువపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఓటు విలువను గుర్తు చేస్తూ ఇందుకుమార్ అనే వికలాంగుడు ఆటోపై ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. అయితే ఇందుకుమార్ 8 ఏళ్లుగా తన సొంత ఖర్చులతో ఓట్లపై సమాజంలో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాడు. డిగ్రీ చేస్తూ జీవనోపాధి కోసం ఫైనాన్స్లో తీసుకుని నడుపుతున్నాడు. ఆర్థిక సమస్యలో ఉన్నప్పటికీ సమాజానికి సేవ చేయాలన్న ఆలోచనతో రోజు 1000 రూపాయలు ఖర్చు చేసి ఓటు విలువపై ఫ్లెక్సీతో ప్రచారం చేస్తున్నాడు. రహిత సమాజాన్ని నిర్మిద్దాం. మీ బుర్రతది ఇది సమాజమా మేలుకో అంటూ నా స్వచ్ఛంద ఖర్చులతో నాకు నేనుగా ప్రతి పల్లెకు ప్రతి మాల్మూల ప్రాంతాలకు వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి వెళ్ళడానికి ఒక కారణం ఉద్దేశం, మరి అభ్యర్థులు ఏ విధంగా నష్టపోకూడదని, మరి అభ్యర్థులు నిజాయితీగా గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేసుకోవడానికి వారు నిలబడ్డట్టయితే మరి ఓటర్లు కూడా అదేవిధంగా నిజాయితీగా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఉండాలని ప్రతి ఒక్కరిని చైతన్యం చేస్తూ యువకులని మరి గ్రామస్తులని ఓటర్లను అందరినీ చైతన్యం చేస్తూ మరి ప్రతి పల్లె తిరుగుతూ ఉన్నాను. మరి ఈ ప్రయత్నంలో మరి ఒక్కరు నిజాయితీగా ఓటు వినియోగించుకున్నా నాకు మద్యం వద్దు, డబ్బులు వద్దు, మరి నా యొక్క ఓటు హక్కుని నిజాయితీగా వినియోగించుకుంటా అన్నట్టయితే నా యొక్క రథం, నా యొక్క ప్రచారం విజయవంతమైనట్టుగా నేను భావిస్తా అని మరి ఒక సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.